ఆగస్టు 12వ తేదీ స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్ర ఆవరణలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో లక్ష్మీ కుబేర సుదర్శన హోమం శ్రీ రుద్ర ఏకాదశి శని పూర్వక సహస్ర పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు వాస్తు జ్యోతిష్య ప్రవీణ పుల్ల సత్యనారాయణ తెలిపారు. ఆలయ కమిటీ తరఫున మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, ఏవి రమణ, నండూరి సుబ్బారావు, దూర్వాసుల సత్యనారాయణ, స్థానిక లలితానగర్లో పుల్లెల సత్యనారాయణకు లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, శ్రీరుద్ర ఏకాదశ శని పూర్వక సహస్ర ఘటాభిషేకం కరపత్రాలను అందజేసి ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీ ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఆలయంలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ఇది చాలా పర్వదినమని, లక్ష్మీ ఆవాహనం, విష్ణుమూర్తి పూజ నిర్వహిస్తే భక్తులకు సర్వశుభాలు కలుగుతాయన్నారు. 1008 మంది ముత్తైదులతో సహస్ర కలశాభిషేకం జరుగుతుందని, స్వామి అమ్మవార్లకు లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హావనము, కుబేర హావనము, పూర్ణాహుతి జరుగుతుందన్నారు. 16 రకాల హారతులు ఇస్తారని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మంచి కార్యక్రమాన్ని తలపెట్టారని, భక్తులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. మన రాజమహేంద్రవరంలో అంటే సమస్తమైన కళలకి, వేదములకి, శాస్త్రాలకి, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి ప్రసిద్ధి చెందినటువంటి మహాపుణ్యక్షేత్రం రాజమహేంద్రవరం. ఇటువంటి ప్రసిద్ధమైన రాజమహేంద్రవరంలో ఆనం కళాకేంద్రం, అది కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిచి ఉన్నారు. ఆ దేవాలయం దగ్గర మనకి ఆషాఢ బహుళ అమావాస్య నాడు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రముఖుల చేత నిర్వహించబడుతోంది. మాసాల్లో ఆషాఢ మాసం చాలా గొప్పది. ఆషాఢ బహుళ అమావాస్య చాలా గొప్ప మహాపర్వదినం. ఆ రోజున లక్ష్మీ ఆవాహనం, విష్ణుమూర్తిని కనుక అంటే బాగా మనం పూజించినట్లయితే మన యొక్క మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయట. అటువంటి పవిత్రమైన పుణ్యమైన అమావాస్య నాడు ప్రాతకాలంలో స్వామివారికి, అమ్మవారికి అక్కడ సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఈ కలశాభిషేకానికి ప్రముఖులు, ఆ మహిళలంతా కూడా, ముత్తైదులందరూ కూడా తప్పకుండా రావాలి. వస్త్రాన్ని, కలసిని కూడా వారు సమకూరుస్తారు, మనకి ఇబ్బంది లేదు. చేత ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనడమే మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలం వల్ల మనకి లభిస్తుంది. అంచేత ప్రతి ముత్తైదువ ఆ లక్ష్మీ పూజ కనుక ఆ కార్యక్రమంలో సహస్ర కలశాభిషేకంలో పాల్గొన్నట్లయితే సమస్తమైనటువంటి దోషాలు తొలుగుతాయి. అకాల మరణాలు అవ్వచ్చు, సౌభాగ్యం ఉంటుంది, సంతానాభివృద్ధి, ఆ లక్ష్మీదేవి మన వెంట ఉంటుందట. అంచేత లక్ష్మి అనుగ్రహం కోసం మనం ఆ కార్యక్రమంలో పాల్గొవాలి. సాయంకాలం అమ్మవారికి కుంకుమ పూజ, సౌభాగ్యానికి అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైన ఫలితం. చేత సాయంకాలం అందరూ కూడా అమ్మవారి యొక్క కుంకుమ పూజలో పాల్గొండి. తర్వాత హోమం ఎందుకు నుంచి అంటే దేవతల యొక్క హవిస్సుని మనం హోమం ద్వారానే ఇవ్వాలి. మనం పోస్టు డబ్బాలో ఉత్తరం వేస్తే చేరినట్లుగానే దేవతలకు ఆహారం ఎక్కడయ్యా అంటే యజ్ఞగుండంలో వేయాలి. అటువంటి సుదర్శన హోమం చేయడం ద్వారా ఆ విష్ణుమూర్తి ఎంతో ఆనందిస్తాడట. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. అంచేత ఆ లక్ష్మీ విష్ణువుల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అంటే ఇటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొవాలి. అందరినీ ప్రేరేపించాలి. మనం రావడమే కాదు, 10 మందిని కూడా తీసుకురావాలట స్వామి. అప్పుడే ఆనందపడతాడట. అటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొని అందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మనకి ఇది అనేక రోజులు అనుకోకండి. ఈ కార్యక్రమం కేవలం ఒక్కరోజు మాత్రమే. మనం ఒక్కరోజు భగవంతుడిని సేవిస్తే చాలు. అదేంటయ్యా అంటే ఆగస్టు 12వ తేదీ. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. ఆగస్టు 12వ తేదీన మనం ఈ శుభ కార్యక్రమంలో అందరూ పాల్గొందాం, జయప్రదం చేద్దాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు, మాకు, అందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.